హాయ్ హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ జాషువా. ఏబిఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ ఆర్కే వీకెండ్ కామెంట్ కార్యక్రమంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను, వైసీపీ కార్యకర్తలను కించపరిచేలా మాట్లాడిన ఆయనను తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామరెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీ ఎంపీ పూచ బ్రహ్మానందరెడ్డి, నంద్యాల నియోజక పరిశీలకుడు సూర్యనారాయణ రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకుడు పిపి మధుసూదన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన ప్రసారమైన వీకెండ్ కామెంట్ బై ఆర్కే ప్రోగ్రాంలో మహిళలను ఉద్దేశించి అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై ఈ నెల 9వ తేదీన నంద్యాల 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం నేతల అసహనం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చెప్పితే సొంత భార్యలను కూడా చెల్లెళ్లుగా భావిస్తారంటూ ఆర్కే చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా ఉన్నాయని, ఇలాంటి వికృత ఆలోచనలు రాధాకృష్ణ వంశంలోనే ఉండి ఉండొచ్చు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జర్నలిస్టు ముసుగులో నీచమైన రాజకీయాలు చేస్తూ మహిళా లోకాన్ని అవమానిస్తున్న రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందనే గర్వంతో ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం మానుకోవాలని వైసీపీ నేతలు హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష పార్టీల మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్న ఏబిఎన్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సాయినాథ్ రెడ్డి, నంద్యాల మండల ప్రజా పరిషత్ చైర్మన్ శెట్టి ప్రభాకర్, రాష్ట్ర మహిళా విభాగ సెక్రటరీ శశికళారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైసీపీ నాయకులు, నంద్యాల కమిటీ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొంతమంది మా పార్టీకి సంబంధించిన నాయకులు అందరం కలిసి ఈరోజు ఎస్పీ గారి దగ్గరికి రావడం జరిగింది. కొద్ది రోజుల కిందట ఆంధ్రజ్యోతి అధినేత అయిన రాధాకృష్ణ గారి మీద మేము ప్రతి ఒక్క స్టేషన్లో కూడా, నియోజకవర్గాలకు సంబంధించిన హెడ్ క్వార్టర్లు అన్ని హెడ్ క్వార్టర్లో కూడా, పోలీస్ స్టేషన్లో మేమందరం కూడా ఎస్ఐలకు అందరికి కూడా కేసులు ఇవ్వడం, అంటే కేసు పెట్టమని మేము అందరం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు కాబట్టి మేము అందరం కూడా మళ్ళీ ఒకసారి ఎస్పీ గారికి, మీ పోలీస్ స్టేషన్లో మేము నంద్యాల జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్లు మేము ఇక్కడ దాని మీద ఏమి యాక్షన్ తీసుకోలేదు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని చెప్పి ఈరోజు ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. మేము అందరం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంతకుముందు చూసే తెలుగుదేశం ప్రభుత్వంలో మొత్తం ఏది చూసినా విచ్చలవిడిగా ఉండే పరిస్థితి ఉంది. ఇసుక ఫ్రీ, కానీ బీచ్ నుంచి తీసుకొచ్చుకుంటే ఎవరైనా పొరపాటు సొంత అవసరాలు తీసుకొచ్చినాన్ని కూడా ఎవరిని బయటకు తీసుకురాని పరిస్థితి. మన పోలీసులతోనే కేసులు పెట్టడం, దాని మీద మొత్తం వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మాత్రం నేను ఇసుక ఫ్రీ ఇస్తా, అంతకుముందు వైఎస్ఆర్సీపీలో ఇసుక అమ్ముకున్నారని చెప్పడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రజలందరినీ ఒక్కటే కోరుతున్నాం, మేము ఆ రోజు ఇచ్చిన ఇసుకకి ఏదైతే మేము 375 రూపాయలు టన్నుకు వసూలు చేసాము, అవి డైరెక్ట్గా ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులతోనే మనం ఆ రోజు ఇసుక స్టాండ్ మీద ఎంత డబ్బులు వచ్చిందో ఒకసారి చూడమని చెప్పండి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత స్టాండ్లో ఎంత డబ్బులు వచ్చినాయనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు నేను సంపద సృష్టిస్తానని చెప్పడం జరుగుతుంది. ఆ సంపద సృష్టించడం కేవలం తెలుగుదేశం నాయకులకు, తెలుగుదేశం కార్యకర్తలకు మాత్రం సంపదను సృష్టించడానికి మాత్రం పనికొచ్చే పరిస్థితి ఉంది తప్ప సామాన్య ప్రజలకు ఇసుక ఉచితంగా దొరికే పరిస్థితి లేదు, ఏం లేదు. వాళ్ళు చెప్పినలే ఎవరు ఏ లీడర్ చెప్తారో ఆ లీడరే వాళ్ళు అమ్మాల్సిందే తప్ప వేరే వాళ్ళు అమ్మడానికి వీల్లేదు అనే పరిస్థితి. అదే ఆ విషయం కూడా ఎస్పీ గారి దృష్టి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇసుక రీచ్ల నుంచి ఫ్రీ వచ్చేటప్పుడు మధ్యన ఎందుకు మొత్తం వెహికల్స్ అన్ని కూడా నిలబెట్టి చెక్ చేస్తున్నారు? ఇసుక ఫ్రీ అయినప్పుడు ఎందుకు అవసరం లేదు సార్? ఇవన్నీ కూడా ఒకసారి చూడమని చెప్పి ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది.
ఇవన్నీ కూడా మీరు పత్రికా విలేకరులు అందరూ కూడా ఒకసారి మీరు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఏదైనా కూడా ఇమ్మీడియట్ గా రాస్తున్నారు కానీ మమ్మల్ని మా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏ విధంగా జరుగుతుంది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీడియా ఉండేది కూడా ఎవరు మంచి పరిపాలన చేయగలిగినారు, ఎవరి టైంలో బాగా ఉంది అనేది చూపించగలిగితే మేము అంతకుముందు మా గవర్నమెంట్లో చేసింది కనీసం మా దురదృష్టం ఏమంటే మా పార్టీకి కానీ మాకు సంబంధించిన ఛానల్ ఒక సాక్షి తప్ప ఇంకొకరు మాకు పేపర్ తప్ప ఏం లేని పరిస్థితి. ఇప్పుడు ఉండే ఛానల్స్ అన్ని కూడా వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఉండే పరిస్థితి ఉండే పరిస్థితి. మేము కోరేది ఒకటే, మీరు చాలా వాళ్ళకి అంత ఇంత ఎలక్షన్లప్పుడు సపోర్ట్ చేయండి కానీ ఇప్పుడు మాత్రం ప్రజలకు నిజానిజాలు తెలిసే విధంగా పత్రికా విలేకరులందరూ పత్రికా అధినేతలను కూడా కోరడం జరుగుతుంది. నిజాయితీగా మొత్తం మీరు వార్తలు పరిష్కరించండి. ఎవరు తప్పు చేశాను మాకేం అభ్యంతరం లేదు. ఖచ్చితంగా దాని మీద రాసినా కూడా మేమేం ఫీల్ అయ్యే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ప్రజలకు నిజానిజాలు తెలుసాలని కోరుకుంటున్నాం. ఈరోజు మా అందరం కూడా మేము వచ్చి ఈరోజు ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద యాక్షన్ తీసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి గారు, పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు బ్రహ్మానంద రెడ్డి గారు, మన సోదరుడు నంద్యాల మాజీ శాసనసభ్యుడు రవి గారు, ఇక్కడికి వచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ నమస్కారం. గత నెల ఈ నెల 9వ తేదీన మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద, వారి యొక్క భార్యల మీద అనుచితంగా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భార్యలు చెల్లెళ్ళుగా భావించి పెళ్లి చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అని చెప్పి ఒక అసందర్భమైన, ఒక నికృష్టమైన ఒక మాట మాట్లాడడం జరిగింది ఏబిఎన్ రాధాకృష్ణ గారు. వీకెండ్ కామెంట్ లో ఈ విషయం గురించి చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి మేము ఈ నెల 9వ తేదీన ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా కంప్లైంట్ కూడా అతని మీద చర్యలు తీసుకోవాలి, అతని వీకెండ్ కామెంట్లో చేసినటువంటి ఆ కామెంట్ ఏదైతే ఉందో అది విత్డ్రా చేసుకోవాలి అని చెప్పి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు మేము ఇచ్చిన కంప్లైంట్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నట్టుగా మాకు కనపడలేదు. ఈరోజు మళ్ళీ ఎస్పీ గారిని కలిసి గతంలో మేము ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్కు సంబంధించి మీరు చర్యలు తీసుకోండి, మేము ఇచ్చిన కంప్లైంట్ ఇంతవరకు దాని మీద ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి నాయకులందరూ కూడా ఈరోజు ఎస్పీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి మరి వాస్తవ పరిస్థితులన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి మేము ఒకటే ఏబిఎన్ రాధాకృష్ణ గారిని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏదైనా మీ యొక్క వంశంలో కానీ మీ కులంలో కానీ మీ యొక్క ఆడవాళ్లను చెల్లెళ్ళుగా భావించి ఏదైనా పెళ్లిళ్ళు చేసే సాంప్రదాయం ఏమన్నా మీకు ఉండొచ్చినేమో కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, అభిమానులకు కానీ, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ, అటు తెలంగాణ ప్రజలకు కానీ ఎక్కడా కూడా ఈ సాంప్రదాయం అనేది నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. కొత్తగా నువ్వు ఈ సాంప్రదాయం కనిపెట్టినావు కాబట్టి అది నీ ఇంటి నుంచే మొదలు పెడితే అది బాగుంటుంది. ఎందుకంటే నువ్వు చెప్పినావు కాబట్టి నీ ఇంటి నుంచే మొదలు పెట్టాలి. అదేవిధంగా ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి. యూరియా సమస్య ఉంది మొన్నటిదాకా, ఇప్పుడు కొత్తగా డీజిల్ సమస్య ఉంది. ఇంకా ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించి పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతా ఉన్నారు. వాటి గురించి ఎక్కడ మీ యొక్క పేపర్లో కానీ మీ యొక్క ఛానల్లో కానీ ఎక్కడ ప్రసారం చేయరు. మరి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా పార్టీ మీద బురద చల్లాలా, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి, వైఎస్ఆర్ పార్టీ నాయకులను టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఇప్పుడు ఏదో మీరు పెళ్లి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడున్న నాయకులు అందరం కూడా ఖచ్చితంగా
నీకు ఆ పెళ్లి జరిపించే కార్యక్రమంలో మేము ముందుంటాము. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాధాకృష్ణ, ఎందుకంటే భార్య చనిపోయి దాదాపు 4 సంవత్సరాలు కావస్తా ఉంది, ఆయన పెళ్లి కావాలని అనుకుంటా ఉన్నాడు. ఖచ్చితంగా నీ పెళ్లి మంచి ముహూర్తాన నీ పెళ్లి ఖచ్చితంగా మేము చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నంద్యాల గౌరవ అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారితో, అలాగే బనగానపల్లి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రామరెడ్డి గారితో అలా నాయకులు అందరం కలిసి ఈరోజు ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో మేము ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద ఈరోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు అసందర్భంగా అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడి ఈరోజు మా మనోభావాలన్నీ కూడా కించపరిచినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మహిళల్ని ఎంత చులకనగా మాట్లాడినారో, ఎంత చులకనగా వాళ్ళు చూస్తున్నారనే దానికి ఆయన మాటలే పెద్ద ఉదాహరణ. మరి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు వారిని కోరడం జరిగింది. ఎందుకంటే మాట్లాడితే మహిళా లోకానికి మేము మంచి చేస్తున్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఎన్నో చేయనటువంటి పనులన్నీ కూడా చేసినారనే విధంగా ప్రజల్లోకి వారి మీడియాతోటి తీసుకువెళ్ళి ఎలక్షన్లలో ప్రజల్లో లేని భావోద్వేగాల్ని రెచ్చగొట్టి ఆ రోజు చేసినటువంటి పరిస్థితి మీరు అందరు కూడా చూసినారు. మహిళల మీద ఎంతో మాకు ఉన్నతమైన గౌరవం ఉంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా విన్నారు. మరి ఈరోజు సాక్షాత్తు వారి అధినేతనే వీకెండ్ కామెంట్లో భాగంగా టీవీల్లో పేపర్లలో ఇంత అసభ్యకరమైన మాటలు మాట్లాడిన తర్వాత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఏ రకంగా చూడాలి అని చెప్పేసి ఒకసారి ప్రజలందరినీ కూడా ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. పైపెచ్చుగా ఖండించకపోగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కించపరిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళి రాధాకృష్ణ గారికి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతారు. అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు, మహిళల మీద ఎంత చిత్తశుద్ధి ఉంది, మహిళల పట్ల ఎటువంటి గౌరవం ఉందనేది ఈ సందర్భంగా ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారి 5 సంవత్సరాల కాలంలో, లేకపోతే వారు రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి కాలంలో ఏనాడైనా సరే ఒక్కసారైనా సరే మహిళల్ని అగౌరవపరిచినటువంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడినారా? ఎక్కడైనా మీరు చూపించగలుగుతారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఆయన అన్నటువంటి మాటలని, ఆయన పార్టీ నాయకులు అన్నటువంటి మాటల్ని కూడా అంటించి వైఎస్ఆర్సీపీ పార్టీని మహిళల నుంచి దూరం చేయాలని ఒక దురాలోచనతోటి మీరు ఎన్ని కుట్రలు పన్నారో ప్రజలందరూ కూడా చూసినారు. ఈరోజు ఒక్కదాన్ని కూడా నిరూపించలేనటువంటి పరిస్థితి. ఈరోజు 30,000 మంది మహిళలు అదృశ్యమైనారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నారు. మరి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఎన్ని వేల మంది మహిళల్ని తిరిగి తీసుకొచ్చినారని చెప్పేసి కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మహిళల మీద రకరకాల కేసులు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చినారు. ఈరోజు మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మహిళల్ని హత్యలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ ఒక్క దాంట్లో అయినా సరే ఈరోజు వరకు మీరు చర్యలు తీసుకున్న పరిస్థితి ఉందా అని చెప్పేసి, చిన్నారుల మీద అగత్యాలు జరిగితే కూడా దాని మీద కూడా ఈరోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి అసమర్థ పరిపాలన ఈరోజు కొనసాగుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మహిళా లోకం అంతా కూడా చూస్తోంది. ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద మీరు చర్యలు చేపట్టి కనీసం మీ గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి నేను సూచిస్తున్నాను. మరి అదేవిధంగా నంద్యాల జిల్లాలో జరుగుతున్నటువంటి సమస్యల పట్ల కూడా ఎస్పీ గారికి వివరించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా వారు చెప్పినారు. మరి ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటే ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. డైవర్షన్ టాపిక్లు మానేసి, ప్రజల్ని పక్కదోవ పట్టించే కార్యక్రమాలు మానేసి, ప్రజలకి చెప్పినటువంటి మాటల్ని నెరవేర్చే దాని మీద మీరు దృష్టి పెట్టమని చెప్పేసి కోరుతున్నాం. సూపర్ 6 అమలు పైన దృష్టి పెట్టమని చెప్పేసి కోరుతున్నాం. ఈనాటి వరకు ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేటువంటి ఈ అసమర్థ పరిపాలనకి చర్మగీతం పాడి కనీసం ఇప్పటికైనా వాళ్ళకి పెన్షన్లు ఇవ్వమని చెప్పేసి కోరుతున్నాం. మహిళలకి ఇస్తానన్నటువంటి డబ్బుల్ని ఇవ్వమని చెప్పేసి కోరుతున్నాం. చెప్పిన పనులు, మేము చేసినటువంటి పనులని ఈరోజు వరకు కనీసం శంకుస్థాపనలు కూడా చేయలేదు, అలాంటి పనులన్నీ కూడా పూర్తి చేయమని చెప్పేసి వాళ్ళకి సూచిస్తూ, మరి త్వరలోనే రాధాకృష్ణ గారి మీద కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరుకుంటాం.